పెరిగా ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి కాకీక కాకి కోక, ఆ కాకీక కాకి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? మీ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనే నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న నేనే. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58. ఇదిగో ఇదిగో, ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ నూతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు విధో ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఇంత మనిషి? ఉన్నాళ్లే ఒక ఆయన, గుండు పాండురంగం అని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవరు చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిరా, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఎవరు చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు? ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం. ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను. అంటే అమ్మాయి గారు నిద్రలేచే టైం అయిపోయింది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు. నిజమేనయ్యా, పిచ్చి తల్లికి నేనంటే వాళ్ళ మారిన అభిమానం. ఈ పాటికి నిద్ర లేస్తూ ఉండుంటుంది మా పద్మ. చిన్నక పెళ్ళెప్పుడక్క? ఏ తారీఖు? ఆ తారీఖు అంకె పెళ్లివారు ఉత్తరంలో వేసే అంకె మీద ఆధారపడి ఉంటుందరా పిచ్చి పిల్లలారా. ఈ విషయం మీకు ఎలా చెప్పను?
కులాసానా? లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు చూసేళ్లమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కా వాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా, ఆయన మాట మార్చడానికి ప్రయత్నం చేసామంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవుని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివో. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మనదే మళ్ళా మాట అడవాడు. ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా? ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న 1 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా, నాన్నగారి ఫోటో తెలిచావు. ఇదొక్కటి నాకు వచ్చింది. ఇంటికి బాధ్యతలు ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేసాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లో చేరచ్చు. అలాగే కుదరదు. ముందు సిద్ధాంత్ గారి తీసుకెళ్ళు, మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య. శాస్త్రిగారావు గారు మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఇవి చెప్తారు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. గ్లాసులు ఏమిట్రా వ్యర్థం అని వ్యర్థ మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందరి కోసం పెట్టామంది. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టి నీకు తూర్పు తీసుకోవాలి. చూట అటువంటి చండాలాలు వేసుకో. ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్ వెళ్తాను. ఏ అక్కడ నా కళ్ళు తీసి మొలేస్తావా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మన బట్టలు కొట్టుకు వెళ్ళి తీరాలి, తప్పదు. నా పొంద చూడు ఎంత లూసుగా ఉన్నాయో వెర్ర బట్టలు. చూడు చూడు. నాకొద్దు, నేను పంచి కట్టుకుంటాను. నాకు వద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్య. వద్దు ట్రై చేయి చెప్తాను. వద్దురా. ప్లీజ్ వద్దంటు. మాట వినన్నయ్య. ప్లీజ్ కమాన్. ఈ సైజ్ నీకు సరిపోలేదన్నయ్య. ఇవి ట్రై చేయి సార్. నాకే అక్కర్లేదు. ఈసారి వేసుకోన్నయ్య. ఒకసారి నా మాట విను ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెరీ గుడ్. ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగినట్టున్నారా? ఊరికే అలా అనుకోకు. ఆ వైపు షూస్ ఉంటాయి పద. బూట్లు మాత్రం నేను వేసుకుంటా, కలుస్తాయి. నాకు ఇది చెప్పే వేరు. ఆ సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెలతో కుంకరు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే మరి చూస్తాను. పెంచారి వెదవు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీకు కారవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పనులు నీ పూర్తి చేసుకుని శాస్త్రిగారావు గారు ఐస్ క్రీమ్ షాప్ వెళ్ళాలి. ఒరే ఒరే, బుద్ధి గడ్డికి నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను మహాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి ఆ రవిని కూడా ఆపరా. అసలు అప్పు నాదిలే. నీ కొడుకులు పడని ఏ జన్మ సామాను కొట్టో, ఏ టైర్ కొట్టో పెట్టుకున్నాను. ఛాయలు కూర్చోబెట్టి ఒక్కొక్క ఛాయ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కుంటే చాలా. రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్ లో వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాప్ లో కూర్చునేప్పటికి 6 ఐస్ క్రీమ్ తిన్నావు. ఇక కాదు ఆపరా. ఆ వంట ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి వచ్చింది ఇల్లు కొనుక్కునే. చచ్చి ఏ లోకానందో మీ అమ్మ ఈడింది. ఈ బతుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిపదారిలో అడుక్కోవచ్చు వచ్చేది.
రే చాలు ఇంకోటికి షాప్ పెట్టేశాం ఓ సేల్ 15కి పోదాం. ఇంటికి అన్నం తిందాం అలాగే నాన్న. ఇంటికి వెళ్ళగానే ఓ 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పని ఉంది మనకి. హలో రామారావారా, రండి. సార్ ఊళ్ళో ఆసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, మీరు ఇది చెప్పారు. దీని గురించేనా? సార్ అదిగో ఆ వెదవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పుచ్చుకునే దిక్కుమాల ఆ దొరల వాడు మనకంటే కదా. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేసుకుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్పు. హలో, ఎవరు బాబు తమరు? నేనండి, మేకని. ఏమిటలా చూస్తాను ఈ మొహమాట? మేధాకవిని, మేకని, గొప్ప వాగ్గేకారులే. ఏమిటి అల్లసాని తిమ్మల్లా కవిత్వం చెబుతాను, త్యాగరాజులాగా సంగీతం కడతాను. కాకపోతే మా ఊరి వెధవాయిలకి నాకు విలువనిచ్చే సంస్కారం లేదు. ఏమిటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మొహమ్మంట నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తూ ఉంటారు. అలా నీళ్ళ కూర్చున్నా పద. ఏమిటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది నీ మొహమ్మంట. కొక్కిరే పాటలని సినిమాలోకి వచ్చేసాయి. నేను మద్రాసు వెళ్లేంత వరకు సినిమా పాటలు బాగుపడవు. ఏమిటి నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశాను. నీ మొహమ్మంట వినిపిస్తాను నేను. హంసధ్వని రాగం ఆదితాళం 1 నీలి ఆకాశానికి జలుబు చేసింది, వెండి నేలకు వేడి చేసింది, చల్ల గాలికి పైచం చేసింది, ఈ ప్రకృతికే జబ్బు చేసింది, నీలి ఆకాశానికి. ఉరుగురు వాడు నాశ పెడితే వీడు పారిపోయాడా అనకాని. హలో, కాదు, నా బాధ చెప్పుకుందామని. ఎవరు నువ్వు? పైలట్ ని. పైలట్ అయితే మరి విమానం ఏది? వెనక శకరంలో గాలిపోయి ఎద్దును గుద్దాను, పోలీసులు పట్టుకెళ్లారు. విమానంతో ఎద్దునెట్టా గుద్దేవయ్యా బాబు? నా బొంద విమానంతో ఎద్దునట్లు గుత్తారండి. మీకేమైనా మర్చిపోయిందా? విమానం అంటే సైకిల్. ఏందో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎవరు నువ్వు? అయ్యా, నేనొక రచయితం. రచయితవా? 4 ఏళ్ల క్రితం నా కథ పాత బాకి తమ పేపర్లో వచ్చేయింది. ఇంతవరకు మీరు డబ్బులు పంపించలేదు. ఇప్పటికి మీ ఆఫీస్ చుట్టూ 60 సార్లు తిరిగాను. చాలా కష్టాల్లో ఉన్నాను. ఈ ట్రిప్ డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి చచ్చినా కదలను. కనికరించండి. కథ పేరేంటన్నావు? పాత బాకీనా? అదే నా కర్మగాల ఆ పేరు పెట్టాను. తదాస్తు దేవతలు దీవించారు. చాలా అవసరాల్లో ఉన్నాను. ఇంటి కట్టుకోలేక ఒక చిన్న పెంకుటింట్లోకి మారిపోయాను కూడా. అట్ట మాకు చెప్పకుండా ఇల్లు మారిపోతే ఎట్టగయ్యా? నీ పేరేంటన్నావు? వినాయకరావేనా? కాదు, పైలట్. అది నా పెన్ నేమ్. పైలట్. ఇందులో పాయది ఇది. ఇందులో పైలట్ చూపించు. ఇదిగో. ఏ తారీఖులు పంపించాం? 16/8/85. చూసావా, ఏడాది క్రితం పంపించాం. అడ్రస్ మారిందని తిరిగి వచ్చింది. అది మా తప్ప? పోనీ ఇప్పుడు ఇవ్వండి, వచ్చానుగా. మరి నువ్వే పెసరట్టు అని. పైలట్ అండి. అదేలే, అది మాకెట్టా గుర్తు. మా పీని గారికి అడ్రస్ ఇచ్చిపో, రేపే మనీ ఆర్డర్ చేసేస్తాం. రే అబీబు, అయ్యగారు అడ్రస్ ఇస్తారో రాసుకో. అయినా ఎవరు పడతారు గదిలోకి ఇలా దూసుకొచ్చేస్తుంటే నువ్వు బయట ఏం చేస్తున్నట్టు? సీ మీరు లాభం లేదయ్యా. నిన్ను పీకి బారేసి ఎవరైనా మంచి గోర్ఖాన్ని ఎట్టుకోవాల్సిందే. మీరు కాస్త ఆల్లో ఉండండి సార్, అయ్యగారితో మాట్లాడాలి. ఏముంది నాతో మాట్లాడడానికి? ఏట్రా రాజుగా, గోర్ఖావుని పెట్టుకుంటావా? ఆ ముఖం చూడు, పాలపద్దులు రాసిన పాత క్యాలెండర్లో ఎట్ట తగలడిందో. ఏట్రే మర్చిపోయావా? పాపీసం. వద్దు, అరవద్దు, అందరూ వింటారు. ఇంకేంటారులే, వెళ్ళు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. ఓసారి వెళ్ళు చెప్తా. రాజుగా,
ఇది అన్యాయంరా. ఎవరు తోడొచ్చాడే అని వెళ్ళొచ్చా. చాలు చాలు బాబో చాలు. ఎక్కడికి రా? ఓ రూమ్ అద్దెకి తీసుకున్నాను రా. ఏ మా ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉందా? అలా కాదు, సైకిల్ ఎలా తగలాడిందో చూడు. పొద్దున్నే లేచి దుడుతామన్న జ్ఞానం కూడా లేదు. ఇలా పాట కూడా తీసుకురా. రా. వాడు సరిగ్గా వేసుకో. ఏ? నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను. తలుపుని జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శ్రాద్ధవాడని రకరకాల మనుషులు తగలాడతారు. ప్రతి అడ్డమైన వ్యధకి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. మా పిండ ముందు కిటికీ ఇది తెరిచి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముద్దు మహా ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికెడు కూడా తెలివి తగలలేదు. వెళ్ళి తలుపుక. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతాను. లోపలికి మళ్ళీ తీసావు తలుపు. మీరు వెళ్ళారో లేదని. చావు నీకెందుకే. హలో 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 చరా, కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా పాదమా. అప్పరారు కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. ఏంటయ్యా ఇంకో భాష? ఈయన కుత్తరం రాసే వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనాగాత్యం మండిపోను. చెప్తా చెప్తా. ఏమండి ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా. నా మొహంలో ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవురండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి లేవండి. ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీద ఒట్టు, నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీనుకెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకి రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. ఇక సిక్కండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.